మరి రాజు గారు కూడా రెడీగా ఉన్నారండి కార్వింగ్ చేయడానికి. రాజు గారు ఈ ఫైనల్స్ కి ఏం చేస్తున్నారు? సో విన్నర్ అయిన వాళ్ళకి ఫ్లవర్స్ ఓకే విజయవాడ విన్నర్ కి ఇచ్చినట్టే గౌరవించడం బెస్ట్ గా ఉంటుంది కదా. అవును. ఓకే సో నేను పాట్ కొంచెం డిజైన్ వేస్తున్నానండి. సో ఫ్లవర్స్ ముందుగానే చేసి పెట్టాను నేను. ఓకే వన్ సైడ్ వేస్తున్నాను, అంటే మనం ఎటైతే డిస్ప్లే పెట్టుకుంటామో ఆ సైడ్ మనం ఫ్రంట్గా పెట్టుకుంటే సరిపోతుంది. సో సెంటర్ పీస్ అనుకున్నప్పుడు మనం 3 వైపులా చేసేసుకోవచ్చు. ఓకే సో వీటి మధ్యలో డిజైన్ వేస్తున్నాను. ఓకే సో ఇలా పాట్లోకి వచ్చేస్తుంది. సో దీంట్లో ముందుగానే నేను ఫ్లవర్స్ చేసి పెట్టాను, క్యారెట్స్ అండ్ రాడిష్. సో ముందుగా క్యారెట్ ఫ్లవర్స్. అండ్ ఈ ఫ్లవర్స్ మనం ఇదివరకు చాలా సార్లు చేయించాం. సో బీట్రూట్ రోజెస్, సో ఇక్కడ రాడిష్ ఏంటంటే జస్ట్ కలరింగ్ చేస్తున్నాం, కలర్ఫుల్గా కనపడడానికి. సో జస్ట్ ఇక్కడ రెడ్ కలర్, ఎల్లో, అలాగే గ్రీన్ 3 కలర్స్ తీసుకున్నాను. జస్ట్ ఇలా డిప్ చేసి మనం ఇలా తీసేయాలి. ఓకే నెక్స్ట్ గ్రీన్ కలర్ తీసుకున్నాం. సో జస్ట్ మనకు న్యాచురల్ కలర్స్ లుక్ వచ్చేస్తుంది కదా. ఎందుకంటే ఇవి కొంచెం అలా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది కాబట్టి మనకి అలా మెల్లగా జారుతూ ఉంటుంది కదా. సో జస్ట్ కార్నర్స్ లో ఉండాలి అని ఒకవేళ మనం అనుకుంటే దాంట్లో డిప్ చేసిన తర్వాత ఏదైనా న్యూస్ పేపర్ మీద ఇలా ఇదే పొజిషన్ లో పెడితే ఎక్సెస్ ఉన్నదంతా అది అబ్జర్వ్ చేసేస్తుంది. సో ఇలా జస్ట్ ఈ పైన మటికి టిప్స్ మటికి ఉంటుంది కలర్. ఓకే ఓకే. సో ఇక్కడ రోజెస్ కూడా వైట్ కలర్ లో, నూల్ కోల్ అంటాం కదా వెజిటేబుల్, సో దాంట్లో చేశాను, వైట్ కలర్ లో వస్తుంది. సో దీనికి మనం ఇక్కడ ఓన్లీ ఎడ్జెస్ ఇస్తున్నానండి. సో దానికి మనం జస్ట్ ఇలా ఓకే. దీనికోసం అన్నా గృహలక్ష్మి అవ్వాలనిపిస్తోందంట. మా చేతికి ఇచ్చేయండి ఫస్ట్, తర్వాత వాళ్ళ చేతిలోకి ఎలాగో వెళ్ళిపోద్ది. ఎంత బాగుంది కదా. బ్యూటిఫుల్ బొకే, వెరీ బ్యూటిఫుల్, వెరీ ప్రెటీ. అరుణ గారు అస్సలు సూపర్ అంటే సూపర్, ఇంకా అంతే, నో వర్డ్స్. అంతే. థ్యాంక్ యూ సో మచ్ రాజు గారు, థ్యాంక్ యూ.